నమస్కారం ఫ్రెండ్స్. నేను ఇవాళ టాపిక్ చాలా కేర్ఫుల్లీ చూస్ చేసుకున్నా. ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఈ విషయం గురించి చాలా గంభీరంగా ఆలోచించాలి అని కోరుకుంటున్నా. నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రాక్టికలీ మీ జీవితాలను ఆనందమయంగా మార్చవచ్చు. అంటే మీరు ప్రాక్టికలీ ఆలోచించండి. ప్రాక్టికలీ ఆలోచించండి అంటే మనసు పెట్టి ఆలోచించండి అని కాదు. ప్రాక్టికల్ పాసిబిలిటీస్ గురించి ఆలోచించండి. చాలామంది ప్రాక్టికల్గా ఆలోచించండి అంటే మనసు పెట్టి ఆలోచించండి అంటున్నాడేమో అనుకుంటున్నారు. నేను ప్రతి ఒక్క మనిషిని ఆలోచించండి అని అంటలేదు. నేను ఆలోచించగల వ్యక్తులనే ఆలోచించమని చెప్తున్నా. జీవితాన్ని ఇలా కాదు, అలా గడిపితే బాగుంటుంది. నేను బ్రతుకుతున్నది బ్రతుకు కాదు, అలా బ్రతికితే బాగుండు. నేను జీవిస్తున్నది వీళ్ళ మధ్యలో, అబ్బా వాళ్ళ మధ్యలో బతికితే బాగుండు. నా ఫ్యామిలీకి చేస్తున్నది ఇంతేనా, అంత చేస్తే బాగుండు. అంటే ప్రస్తుతం మీరు మీ పొజిషన్ని, మీరు చేస్తున్న పనిని, మీరు గడుపుతున్న జీవితాలని, అంటే మీకు మీది మీకే తృప్తి లేదు. ఏదో తెలియని మూమెంట్స్ మీరు మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇది హైదరాబాదులో వలస వచ్చిన 98% మంది యొక్క మెంటాలిటీ. హైదరాబాదుకు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఒక సిటీది. నేను చాలా సైకలాజికలీ ఇంపార్టెంట్ మాట మీ ముందు పెడుతున్నాను. క్యాచ్ చేసిన వాడు ఫ్యూచర్లో ఆనందంగా ఉంటాడు, మంచి పొజిషన్లో ఉంటాడు అనను కానీ ఆనందంగా ఉంటాడు. ఇది మాత్రం ఖచ్చితం. మరి ఈ ఆనందం పొందడానికి ఇలాంటి టెక్నిక్లు యూజ్ చేస్తే ఈ ఆనందాన్ని పొందొచ్చు అని చెప్తానేమో అనుకుంటున్నారేమో. మనం జీవితంలో ఏం కోల్పోతే బాగుండు. నా అన్ని వీడియోస్ చూడండి, ఒక నెగటివ్ బయాస్తో ఉంటాయి. అంటే అందరూ ఉత్సాహంగా ఉరకలేస్తుంటే నేను ఆగి శాంతపరిచి వెనక్కి తగ్గండి అని ఎప్పుడు చెప్తుంటాను అన్ని వీడియోస్లో. చాలామందికి ఇది ఇరిటేటింగ్ పాయింట్. చాలామంది ఏం చెప్తారు అంటే, సార్ మీ వీడియోస్ ఎందుకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ రారు, వైరల్ కావు, ఎందుకంటే మీరు సొసైటీకి ఎదురొడ్డి మీ వీడియోస్ చేస్తారు. సొసైటీ ఒకవైపు పోతుంటే మీ వీడియోస్ ఇంకోవైపు ఉంటాయి. కాబట్టి జనాలకు నచ్చక సబ్స్క్రైబర్స్ పెరిగారు. చూడండి, మీకన్నా లేటుగా స్టార్ట్ అయిన ఛానల్స్ లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వేలకు వేల వ్యూస్ వస్తున్నాయి.
కానీ మీరు చాలా నెగటివ్గా మాట్లాడతారు. అంటే ఉత్సాహంగా పరుగులు తీస్తున్న సమాజాన్ని డిస్క్ బ్రేక్స్ వేసి ఆపేసినట్టు మీ వీడియోస్ ఉంటాయి. దానికి ఆదరణ ఉండదు. ఎవడో ఒక 5-10 మంది వింటారు కాబట్టి మీ ఛానల్ బతికి బయటపడుతుంది. లేకపోతే అసలు మీ మాటలు నిరుత్సాహపరిచేలా ఉంటాయి, కించపరిచేలా ఉంటాయని కొంతమంది అంటారు. కరెక్టే, దీంట్లో ఏమాత్రం తప్పులేదు. మీరు చెప్పిన అన్ని గుణగణాలు నా వీడియోస్లో ఉంటాయి. నేను నా వీడియోస్ని డిజైన్ చేస్తాను. చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు, కానీ నా వీడియోస్ని నేను కేర్ఫుల్లీ డిజైన్ చేస్తాను. 2.5 ఏళ్లుగా నా వీడియోస్ చూస్తున్న వాళ్లకు దాని పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళకు అవగాహన ఉంటుంది. నా వీడియో స్టార్టింగ్ ఎలా ఉండేది, ఎండింగ్ పరిణామాలు ఎలా ఉన్నాయి. ఏదైనా భయంకరమైన రోగాన్ని నయం చేయాలంటే పవర్ఫుల్ మెడిసిన్స్ ఇవ్వకూడదు. ఫస్ట్ మనిషిలో ఆ మెడిసిన్కి ఆదరణ పెంచాలి. సైకలాజికలీ చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ ఇవి. జనరలీ సూసైడ్ చేసుకునే వాళ్లకు, భయంకరమైన ఆందోళన చెందుతున్న వాళ్లకు నేను అప్లై చేసే టెక్నిక్స్లో కొన్ని నేను నా వీడియోస్ ద్వారా ఫేస్ టు ఫేస్ కాకుండా ఆ బ్రెయిన్ మేకప్లో మెల్లగా ఇంజెక్ట్ చేస్తాను. నేను దేనికి తొందరపడను, నిరుత్సాహపడను. ప్లాన్ ప్రకారం ప్రతి ఒక్క వీడియో డిజైన్ చేసి, అసలు ఇది చేదుగా ఉన్న ఒగరుగా మార్చి సంవత్సరాల కొద్దీ వీడియోలు వేసి, అంటే స్లోలీ మీ టోటల్ బ్రెయిన్ మేకప్ని మార్చేసి పడేస్తా. ఇది ఒక పథకంలో భాగమే. నేను ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నా అంటే, నా వీడియోలో ఫస్ట్ చూడంగానే మీకు అసహ్యం వేస్తుంది. ఎందుకు అసహ్యం వేస్తుంది అంటే, సొసైటీలో జరిగే పనులను నేను ఆపోజిట్ వేలో మాట్లాడి, అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడతా. అంటే చాలామంది వ్యూస్ వస్తాయో లేవో, ప్రజలు మారుతారా అనే భయాందోళనలు ఉంటాయి. నాకు ఆ భయం లేదు. చచ్చినా మారరు. ఇప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్, మా ఇంట్లో అంటారు, ఒరే నువ్వు చచ్చినా మారరు అని అంటావు కదా, మరి వీడియోస్ ఎందుకు ఇస్తావు? గంటలు గంటలు నీ రక్తం ఎందుకు పాడు చేసుకుంటావు? చచ్చినా మారనని తెలుసు, ఎందుకు నువ్వు మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ రేకెత్తిచ్చి జనాల బ్రెయిన్ పాడు చేస్తావు? నేనేం ఒక ఎదురు జవాబు ఏమిస్తా అంటే, నేను మాట్లాడుతున్న మాటలు మా ఇంట్లో వాళ్ళకే చాలా విచిత్రంగా, అసహ్యంగా, జిగుత్సాకరంగా, నిరుత్సాహంగా ఫస్ట్ ఉండేవి. కానీ వాళ్ళు వాళ్ళ నోటనే సమాజంలో మార్పు వస్తుంది అంటున్నారు. అంటే సమాజంలో మార్పు వస్తుంది అంటే నా మాటలకు అంటే విలువ పెరిగింది. అంటే నా వీడియోస్ చూసి మాట విలువ పెరగలేదు. సమాజంలో రాబోతున్న మార్పులను నేను ముందే పసిగట్టి
దాన్ని ఎలా ప్లేట్లో పెట్టాలో అలా ప్లేట్లో పెట్టి ఇస్తున్నాను కనుక మీకు ఆ ఉత్సాహం కనిపిస్తుంది ఇప్పుడిప్పుడు. అంటే మా ఇంట్లో వాళ్ళకి 2.5 ఏళ్ల వరకు నమ్మకం లేదు. వీడేంది పోయి అర్ధగంట 45 నిమిషాలు గంట వీడియో చేస్తాడు, ఎవడు వినటోడు లేడు, పాడలేడు, ఎవడైనా చేంజ్ అవుతాడా వీడి మాట విని అన్ని అన్న వ్యక్తులే ఇవాళ సడన్గా వాళ్ళకేదో చిగురులు కనిపిస్తున్నాయి. అంటే నేను డిస్కస్ చేయబోయే టాపిక్ నేను ఎవరితోని హింట్ కూడా ఇవ్వను నేనేం చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు అసలు నేనేం చేస్తాను. వన్స్ యూ డిస్కస్ యువర్ సీక్రెట్స్ విత్ సెకండ్ పర్సన్, అంటే ఎవరైనా కావచ్చు, మా అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, అది పొల్యూట్ అయిపోతుంది. అంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. నువ్వు చెప్పబోతున్నావు కదా ఇట్లా, ఇలా చెప్పు, ఎవడింటాడు, సమాజంలో మార్పు రాదు, నీవు మొత్తుకున్నా ఎవడు చేంజ్ కాడు. అంటే ఇలా పొల్యూట్ చేయకుండా నేను సీక్రెట్గా ఉంచి డైరెక్ట్ వీడియో చేస్తాను. వీడియో చేసినాక వాళ్ళకి తెలుస్తుంది వీడు ఏదో పన్నాగం బాధం పన్నుతున్నాడని. అది ఎప్పుడు తెలుస్తుంది? అవి నిజమైనప్పుడు. అరే నువ్వు ఆ రోజు చెప్పినావు కదా, మేము కూడా నమ్మలేదు, నిజమే అవుతున్నాయి రా, ఎట్లయితాయి అంటే అంత సీక్రెట్గా ఉంచుతాను. ఎవడు నా దగ్గరోడు కాదు, అందరూ దూరమే, ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్. నేను ఏం వీడియో చేయబోతున్నానని వాళ్ళకి తెలియదు. అంత ప్లాన్డ్గా చేస్తాను. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇది కూడా పునాది. వీడియోకి పునాది ఉంటుంది, బునియాద్. ప్రతి వీడియోకి ఒక బునియాది అది. సార్ మీరు టాపిక్కి తొందరగా వచ్చేయండి అంటాడు. నేను జన్మల రానట్లా, ఈ తొందర పడి అర్జెంట్ ఎక్కి నేను చెప్తున్నా కదా, తొందర ట్రాఫిక్లో అన్నీ వైలేట్ చేసి పోయి ఏం చేస్తారంటే ఇరానీ హోటల్లో ఛాయ్ తాగుతుంటారు, లేదా బార్లో పోయి ఓ బీర్ తాగుతుంటాడు. దానికి అంత తొందర కావాలన్నా ఏం అవసరం లేదు. సమాజాన్ని కరెక్ట్ దారిలో నడిపియాలి అనే ఒక పట్టుదల ఉంటే దానికోసం విభిన్న కోణాల్లో ఇప్పుడు మా దగ్గర 16,000 మంది సబ్స్క్రైబర్స్, 16,000 డిఫరెంట్ యాటిట్యూడ్స్ అని ఉంటారు. నేను ఇట్లా చెప్పంగానే వాళ్ళకు బుర్రలే కాదు, అసహ్యం పుడుతుంది. కొంతమంది నవ్వుకుంటారు, కొంతమంది కన్విన్స్ అవుతారు, కొంతమంది స్విచ్ ఆఫ్ చేస్తారు. అంటే 16,000 పైచిలుకు బ్రెయిన్లను నా ఒక్క మాట ద్వారా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. అంటే నేను చేయాలనుకుంటే 16,000 డిఫరెంట్ వీడియోలు చేయాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఆలోచించే ధోరణి మనం మార్చుకోకపోతే ఊళ్ళో ఉన్న వాళ్ళు సిటీ లైఫ్ను బాగా అంటే ఊళ్ళో ఉండి ఆస్వాదిస్తుంటారు. ఇదొక విచిత్రమైన బుద్ధి ఊళ్ళో వాళ్ళకు. తమ ఊళ్ళో జరిగే విషయాలు పట్టించుకోరు, కానీ సిటీలో జరిగే విషయాలు, సిటీలో ఉండే వైభోగము, సిటీలో ఉండే మంచి పాయింట్స్, ఫెసిలిటీస్ ఊళ్ళో వాళ్ళను సిటీకి ఎందుకు తరలి వెళ్తున్నారు అని ఒక ప్రశ్న వేయండి. ఫస్ట్ పిల్లల ఎడ్యుకేషన్ అని ఫస్ట్ వస్తుంది, హాస్పిటల్స్ మస్తు ఉంటాయి అని సెకండ్ రీజన్ ఇస్తారు. పిల్లల ఎడ్యుకేషన్, హాస్పిటల్స్ దగ్గర ఉంటాయి. 90% మంది చెప్పేది ఇదే. దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. పిల్లల ఎడ్యుకేషన్, ఊళ్ళో వాళ్ళు పిల్లల ఎడ్యుకేషన్ పై ఎందుకు స్ట్రెస్ ఇస్తారంటే, అర్బన్ లైఫ్ స్టైల్ చూసి బహుశా మా పిల్లలు ఇలా బతకాలేమో. ఎంత క్రిటికల్ చూడండి. బహుశా మన పిల్లలు ఇలాగే బతకాలేమో, బహుశా ఇలాగే మన పిల్లలు బతకాలేమో అంటే బహుశా ఇలాంటి చదువులే చదవాలేమో.
ఊళ్ళో వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే, మన పిల్లలు సిటీలో బతకాలంటే ఇలాంటి ఎడ్యుకేషన్ కావాలేమో, అంటే బహుశా బతకడానికి ఇలాంటి ఎడ్యుకేషన్ ఉంటేనే మంచిగా బతకగలరు అనే భ్రమ 90% మంది ఊళ్ళో వాళ్ళకు ఉంటుంది. మైగ్రేషన్కి, సిటీకి మైగ్రేషన్కి మేజర్ మైల్ స్టోన్ ఎక్కడ అంటే పిల్లల ఎడ్యుకేషన్ అనే ఒక సాకు. పిల్లల భవిష్యత్తు గురించి చింత, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ప్రకారం సిటీకి వచ్చి కూలోనాలో చేసుకొని పిల్లల భవిష్యత్తును మనం కాపాడాలి. పిల్లల భవిష్యత్తు అంటే ఏమో తెలియదు. భవిష్యత్తు అంటే తెలియని విషయం. పిల్లల తెలియని భవిష్యత్తు కోసం పడే ఆరాటం అంటే న్యాచురల్ కదండి. పేరెంట్స్ అందరూ పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచించాలి కదా. నేనేం అడుగుతున్నా అంటే, పిల్లల భవిష్యత్తు సిటీస్లోనే బాగుంటుంది అని మీకు ఎందుకు అనిపించింది? నా ప్రశ్నలు చాలా యాక్యురేట్గా వాళ్ళని ఇరికిచ్చేలాగానే ఉంటాయి. సిటీలో మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని మీరు ఎలా డిసైడ్ చేశారు? అంటే బయట చూస్తున్నాం కదండి మనం. బయట అంటే టీవీలలో అక్కడిక్కడ. మన ఊళ్ళో వాళ్ళు ఎవరు సిటీకి పోయినరో వాళ్ళు బాగా డెవలప్ అయ్యారండి. గుడ్. డెవలప్మెంట్ అంటే ఏం లేదండి. వాళ్ళ దగ్గర అక్కడ సిటీకి పోయిండు, జాబ్ దక్కించుకున్నాడు, ఓ ఇల్లు కట్టిండు, కారు తీసుకున్నాడు, ఎప్పుడు చేతిలో ఐఫోన్ ఉంటుంది. అంటే మీ ఊళ్ళో వలసపోయిన ఒక వ్యక్తిని చూసి నీవు సిటీలో లైఫ్ స్టైల్ని అంచనా వేస్తున్నావు. అంటే త్వరగా డబ్బులు సంపాదించి త్వరగా సెటిల్ అవుతారు అనే ఒక నీ భావన. అంటే పేరెంట్స్ది ఏమంటే సెటిల్ కావడం. ఎక్కడ? సిటీలో. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఊళ్ళలో. మీ తరతరాలు బతికింది ఎక్కడ? ఊళ్ళో. మీరు భావిస్తుందేమి? ప్లేస్లో మన పిల్లలు సెటిల్ అయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇదే కదా మీది ప్రాబ్లం, మెయిన్ ఎయిమ్. మరి మీ పిల్లలు మీరు అనుకున్నట్టు సంతోషంగా ఉన్నారా? సిటీలో సెటిల్ అయిన మీ పిల్లలను చూసి మీరు ఆనందపడుతున్నారా? ప్రాక్టికల్గా ఆనందపడాలి. అంటే మా బాబు అక్కడ పని చేస్తుండు, వాడు డబుల్ స్టోరీ బిల్డింగ్ కట్టిండు, కారు తీసుకున్నాడు, ఇంట్లో ఐఫోన్లు 4 ఉన్నాయి, ఇవి కావు. ప్రాక్టికలీ మీరు మీ పిల్లలతో మాట్లాడినప్పుడు సంతృప్తికరంగా ఉందా? మీకు సంతృప్తికరంగా ఉందా? అంటే మాకు సంతృప్తి ఏందండి, పిల్లల సంతృప్తే మా తృప్తి. అది అబద్ధం. ఎక్కడో మీ పిల్లవాడిలో మీతో కనెక్షన్ పోయింది అనే బాధ 100% ఉంటుంది. కానీ మీరు దాన్ని బిల్డప్ కవరప్ చేయడానికి వాడి సంతోషమే మా స్వర్గము అనే ఒక డైలాగ్ ఉంటుంది తెలుగులో. అది అందరు వాడతారు. ఫెయిల్ అయిన పేరెంట్ వాడే డైలాగ్ ఏమంటే, వాళ్ళ సంతోషమే మాకు స్వర్గము. ఈజియెస్ట్ కట్ కాపీ పేస్ట్ డైలాగ్. ఫెయిల్ అయినము, ప్రజలు గుర్తుపడుతున్నారు, సొసైటీ గుర్తుపడుతుంది, ఊళ్ళలో అడుగుతున్నారు అనగానే ఒక డైలాగ్ కొట్టేసి, వాళ్ళకి టైం లేదండి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, పిల్లలు చదువులో నిమగ్నమై ఉన్నారు, మా గురించి పట్టించుకునే టైము వాళ్లకు లేదు, మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేము
అంటే ఇవన్నీ బిల్డప్లు, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ బిల్డప్లు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళ పరువు పోయింది, దాన్ని కాపాడుకోవాలి. అంటే నీ ఫస్ట్ ఏమేమంటే పిల్లలు సిటీలో సెటిల్ అయితే బాగుండు. బాగుండు అంటే నీకు బాగు కాదు, వాళ్లకు బాగు. పోనీ వాళ్లకు బాగు జరుగుతుందా అంటే మీ మనవాళ్ళని చూసి మీకు భయం వేస్తుంది. అరే మమ్మల్ని చూసుకోలేదు సరే, మరి మనవాళ్ళు నా కొడుకును కూతురును ఇలా విమర్శిస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు, ఈగను తీసేసినట్టు తీసేస్తున్నారు. మా బాబు సిటీలో సెటిల్ అయితే ఆయనకు దక్కింది ఇదేనా అని అప్పుడు అనిపిస్తుంది. ఎప్పుడు మీ పిల్లల్ని చూస్తే అనిపించదు. మీ పిల్లలు ఇచ్చే మర్యాదను మీరు ఎట్లనో అట్లా కవరప్ చేసినారు. టైము లేదండి, బిజీగా ఉంటారండి, సిటీలో ఇది కామన్ అండి, ఎవరికి టైం ఉండదండి, కోడలు కూడా పని చేయాల్సిందే అండి, తప్పదండి, మేముంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అండి, అందుకోసం మేము సిటీకి వెళ్ళమండి, ఊర్లోనే ఆనందం ఉందండి మాకు. ఇవన్నీ బిల్డప్ డైలాగ్. ఆ బాధ ఎప్పుడు తెలుస్తుంది అంటే మీ మనవాళ్ళు మీ కొడుకునో కూతురునో నిర్లక్ష్యం చేసి మాట్లాడినప్పుడు సిటీకి రావటం వల్ల ఊళ్ళో వాళ్ళ పిల్లల కన్నా మనవాళ్ళు ఇంత దరిద్రంగా తయారైనరా అంటే మానవత్వం లేకుండా బతుకుతున్నారు అనే స్పృహ అప్పుడు వస్తుంది. ఈ స్పృహను ఎక్కడా పంచుకోలేరు. అంటే మనవాళ్ళు చేస్తున్న బిహేవియర్ని పంచుకోలేరు. ఎందుకు పంచుకోలేరు చాలా మందిని అడిగినాను. అరే మనవాళ్ళు ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి సంస్కారమే లేదు, కనీస మర్యాద ఇవ్వరు, మరి ఎలా అండి అంటే ఇగో మనం మనవాళ్ళను విమర్శించినామంటే మన కొడుకుల కూతుళ్ళ పెంపకం ఎట్లుందో అనే డౌట్ వస్తుంది. ఆ డౌట్ కాస్త సిటీలో ఉండే పెంపకాలే ఇలాగేమో అని ఒక డౌట్ వస్తుంది. మరి సిటీలో పడి పోయి సిటీలో సెటిల్ అయితే లాస్ట్కు దక్కేది ఇదేనా అనే డౌట్ వస్తుంది. ఆ డౌట్ రావడం వల్ల ఊళ్ళో వాళ్ళంతా భయపడతారు. అంటే సిటీకి పోయి జబ్బలు దర్చుకున్న వ్యక్తి కొనాకు మనవాళ్ళని చూసి బాధపడి తట్టుకోలేక అసలు విషయం ఎక్కడ గక్కుతాడో అని వెయిట్ చేస్తుంటారు జనాలు ఊళ్ళలో. అది కవరప్ చేయడానికి మళ్ళీ ఇంకో డ్రామా. ఆ డ్రామా ఆడడానికి కూడా టైం ఉండదు. ఎందుకంటే మన వాళ్ళు వీళ్ళంతా ఏ బెంగళూరుకో ఏ ఢిల్లీకో యుఎస్కో చెక్కేస్తారు. అంటే మీ పిల్లలు అనాథగా మారిపోయినప్పుడు మీరు లాస్ట్కు ఊళ్ళల్లో చావు కబురు చల్లగా చెప్తారు. అంటే ఒక 30-40 ఏళ్ళు దాటినాక కానీ సిటీ లైఫ్లో ఉన్న బ్యూటీ మీకు అర్థం కాదు. అప్పటి వరకు సమాజాన్ని మొత్తం కుళ్ళు పట్టిస్తారు మీరే. చూసిన రండి, మా వాడు పోయి అప్పుడే బిల్డింగ్ కట్టిండు, కారు తీసుకున్నాడు, ఇద్దరిని కన్నాడు, వాడిని అక్కడ వేసినారు, వీడిని ఇక్కడ బోర్డింగ్లో వేసినాం, వాడిని అక్కడ వేసినాం, వాడు ఉన్నత చదువుల కోసం మేము బ్లడ్ డొనేషన్ చేసినాం, వాడికి ఏం తక్కువ చేస్తలేము, ఇంటర్నేషనల్ స్కూల్ వేసినాం. ఎడ్యుకేషన్ కోసం నీవు సిటీకి వచ్చినావు కదా, ఆ ఎడ్యుకేషన్ నీ కొడుకును బాగుపరచలేదు, నీ మనవాళ్లను మర్యాద లేని సన్నాసులుగా తయారు చేసింది. ఇది ఊళ్ళో వాళ్ళు ఒప్పుకొని తీరాల్సిందే. ఎక్కడో కుతకుతలాడుతుంటుంది కానీ బయట పెడితే కాళ్ళ మీద పడుతుందని భయం. ఏమని బ్రతకడానికి సిటీకి వచ్చారు, సాకేం చెప్పారు, ఎడ్యుకేషన్. 30 ఏళ్ళైనాక మీకు ఎడ్యుకేషన్ ఏమనిపిస్తుంది? సంస్కారం లేని సన్నాసులను కని పెంచి భవిష్యత్తును పాడు చేస్తాం కదరా అనిపించింది. కానీ
సమాజం ఇలాంటివి చూస్తూనే ఉంటుంది, దులుపుకొని పోతూనే ఉంటుంది కదా, మనం కూడా దులుపుకొని చచ్చిపోదాము అని డిసైడ్ అయ్యారు. నైంటీ 9.9% పీపుల్ అట్లనే చేస్తారు. ఊళ్ళో ఉండిపోయిన వాళ్ళ పిల్లలు, ఊళ్ళోనే బతుకుతున్న వాళ్లను 30-40 ఏళ్ల వరకు టార్చర్ చేసి వాళ్ళ మనసులు గాయపరిచి వాళ్ళని అవమానించి, అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళని అవమానించి, మా బాబు చూసినావా అట్లా, మా మనవడు చూసినావా ఇట్లా, వాడు యుఎస్ పోయిండు, వాడు డల్లాస్ పోయిండు, వాడు గుల్లాస్ పోయిండు, వాడు గల్లీలో తిరుగుతుండు, వానికి ఐఫోన్ ఉంది, వీనికి ఆ ఫోన్ ఉంది, భార్యకు టైం లేదు, భర్తకు టైం లేదు. మా వాడు కోడలికి స్వేచ్ఛ ఇచ్చాడు, ఆ స్వేచ్ఛతో ఏం చేసింది, జొమాటో స్విగ్గీతోనే ఆర్డర్లు పెడుతుంది. చెప్పడు. నీ కొడుకు నీ కోడలికి ఇచ్చిన స్వేచ్ఛ వల్ల వంట మరిచిపోయింది అని ఊళ్ళో చెప్పుకోలేవు. దాన్ని కవరప్ చేయడానికి ఏమంటావు, టైము లేదు కనుక అందరూ జొమాటో స్విగ్గీలలో ఆర్డర్ ఇస్తారు సిటీలో. సిటీ అంటే అంతే. అంటే మురికి కూపంలో వచ్చి పడేసాము అని చెప్పారు. కోడలి సోమరిముండా అని చెప్పారు. కోడలు సోమరియం అని చెప్పారు. బిల్డప్ చేయడానికి ఏమో టైం యూజ్ చేసుకుంటారు. టైము లేదండి, నీకు టైము మిగిలదు, మర్యాద మిగిలచకుండా, డబుల్ స్టోరీ బిల్డింగ్ ఆనందం లేకుండా, పొద్దున పోయి రాత్రికి వచ్చేదానికి డబుల్ స్టోరీ బిల్డింగ్ ఏంది, ఏసీ లేంది, పనికి మాలిన పెండ్లామేంది, మర్యాద లేని మనవాళ్ళని పెట్టుకొని బతకడానికి వలస వచ్చి సిటీలో సెటిల్ అయ్యి మీరు పీకిందేమి? చాలా మందికి మంచిగా అనిపిస్తుండొచ్చు ఈ వీడియో. మంచిగా అనిపిస్తుంది ఆ వీడియో? మంచిగా అనిపిస్తలేదు కదా? శూలం పెట్టి కింద కూర్చున్నట్టుంది కదా. ఊళ్ళో ఉండే మీ తల్లిదండ్రులు ఎక్కడనో మీతోని ఆట ఆడుకున్నట్టుంది కదా. లేదండి మాకు బాగా సెటిల్. అబద్ధం. సిటీలో ఉండేవాళ్ళు ఫార్మ్ హౌస్లు తీసుకొని అవుట్స్కట్స్లో ఫామ్ హౌసెస్లో ఉంటున్నారు. అంటే నిజాన్ని జీర్ణించుకోలేక సిటీ నుంచి 2 రోజులు ఉపశమనం కోసం ఫార్మ్ హౌస్ రూపంలో నాటకాలు ఆడుతున్నారు. నీకు ఫార్మ్ హౌసే ఆనందం ఇచ్చింటే నీవు సిటీ ఇడిచిపెట్టి ఏదో ఊళ్ళో పోయి సెటిల్ అయిపోతావు. కానీ నీకు సిటీలో ఉన్న ఆనందాలు కావాలి, ఫార్మ్ హౌస్ అంటే ఊళ్ళో ఉన్న ఆనందాలు కావాలి. అంటే ఇది ఆనందం వెతుకులాట జరుగుతుంది. సిటీలో ఉన్న వాళ్ళంతా ఫార్మ్ హౌస్లు కట్టుకుంటున్నారు. మళ్ళీ ఫార్మ్ హౌస్లోనే ఉండండిరా అంటే లేదు సిటీ కావాలి. సిటీ నరకం కదరా అంటే నాకు నరకము కావాలి, 2 రోజుల స్వర్గము కావాలి. అంటే మీరు చెప్తున్నది ఏమి, సిటీ నరకము, ఫార్మ్ హౌస్ స్వర్గము అన్నట్టే కదా. అంటే అవును కదండి, కానీ అంటే సిటీలో బతికి చెడ్డవాడు ఫార్మ్ హౌస్లో పోయి తమకు తాము సంస్కరించుకుంటున్నట్టు నటిస్తున్నాడు. ఫార్మ్ హౌస్లో ఉండటము, ఊళ్ళో బతకటము ఒకటే కాదు అని చాలా మందికి తెలియక ఫార్మ్ హౌస్ అంటే విలేజ్లో ఉండే పద్ధతులు అనుకుంటున్నాడు. కాదు. సిటీలో ఉన్న భ్రమను తీసుకుపోయి నీవు ఫార్మ్ హౌస్లో పెట్టుకుంటున్నావు. నువ్వు ఊళ్ళో బతుకుతలేవు. ఊళ్ళో జనాలను చూడు ఎట్లుంటారు, నీ ఫార్మ్ హౌస్లో నువ్వు అట్లుంటావా? సిటీలో ఉండే భ్రమను నీవు తీసుకుపోయి ఫార్మ్ హౌస్లో హెలికాప్టర్ ల్యాండ్ చేసినట్టు చేస్తున్నావు. కానీ నీవు సిటీ మనిషివే, నీకు సిటీ దుర్బుద్ధులే ఉన్నాయి.
సిటీ నీచపు బుద్ధులే ఉన్నాయి. సిటీలో ఉండే కవరప్ బుద్ధులే ఉన్నాయి, బ్లాంకెట్ బుద్ధులు. మంట వండుతుంటే బ్లాంకెట్ వేసి దాని మీద కూర్చున్నాడు. ఈ బుద్ధి. నీలో అబద్ధం అనేది అణువున ఇమిడిపడి ఉంది. నీ ఊళ్ళకు నీవు వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్కి నువ్వు వాళ్ళను పట్టించుకోకపోయినా పండగకు పోయినప్పుడు బట్టలు తీసుకుపోతావు. సిటీలో దొరికే మెడిసిన్స్, సిటీలో దొరికే ఫ్రూట్స్ తీసుకుపోతావు. ఎందుకు చెప్పనా? ప్రేమ లేకున్నా ఎందుకు తీసుకుపోతావు అంటే వాళ్ళకి ప్రూఫ్ చూపిస్తున్నావు. నీవు సిటీకి నన్ను పంపించినందుకు నేను బదులు నీకేమిస్తున్నాను చూడు. మంచి షర్ట్, మంచి పండ్లు, మంచి బండ్లు, మంచి గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్ తీసుకొని వచ్చిన నేను నీకోసం. మరి ఇవన్నీ పెట్టుకొని నీవు సిటీలో ఆనందంగా ఉన్నావా అనే ప్రశ్నకు నెగటివ్ జవాబే వస్తుంది. అంటే చెప్పారు నోరుతోని, మనసులో బార్లో కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గర కక్కుతుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఫ్రెండ్స్ ఎందుకు ముఖ్యం అంటే బార్లో కూర్చోవచ్చు, నీ మనసులో ఉన్నది నిజంగా కక్కొచ్చు. మరి ఫ్రెండ్స్ ముందు కక్కితే ప్రాబ్లం కదా అంటే కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే కేటగిరీకి చెందిన వాళ్ళు కనుక మీకు వాళ్ళకి సరిపోతుంది. చాలామంది అంటారు మనం బాగా అండర్స్టాండ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ అంటారు. ఫ్రెండ్స్ కాదు, నీవు పడే బాధ వాడు కూడా పడుతుంటాడు. అది నీకు కాన్ఫిడెన్స్ ఉంది. వాణి ముందర కక్కితే నో ప్రాబ్లం అని నీకు తెలుసు. కానీ సునాయాసంగా బార్లో కూర్చొని పైత్యమై బీరు తాగితే కక్కుకోవు. నీ బ్రెయిన్లో ఉన్న పైత్యం ఎక్కువై వాడి ముందర కక్కేస్తావు. వీడియో నచ్చలేదు కదా? నచ్చలేదు కదా? సిటీ నుంచి నీవు ఊరికి తీసుకుపోయే వస్తువులు ఆనందానికి నిదర్శనం కాదు. నేను ఇవి పెట్టుకొని సిటీలో ఉంటున్నా, మీరు కూడా ఇవి పెట్టుకొని ఊళ్ళో ఆనందంగా ఉండండి. నీకు దమ్ముంటే సిటీకి మీ పేరెంట్స్ని తీసుకొని వచ్చి పెట్టు. వాళ్ళు అక్కడ ఆనందంగా ఉంటారా లేదా అనేది నిఘా పెట్టు. అంతేగాని సిటీలో దొరికే వస్తువులు తీసుకుపోయి నీ ఊళ్ళో ఇస్తే దాంట్లో ఆనందం లేదు. ఆత్మ సిటీలో, శరీరం ఊళ్ళో. ఆత్మ సిటీలో, శరీరం ఊళ్ళో. మీ పేరెంట్స్ నీ శరీరాన్ని చూసి ఆనందపడతలేరు. నీవు సిటీలో విడిచిపెట్టొచ్చిన మనస్సును నీలో వెతుకుతున్నారు. హ్యూమన్ సైకాలజీ చాలా డేంజరస్ థింగ్. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, మన ప్రాణం కన్నా డ్యూటీ ముఖ్యం అని మోటివేట్ చేసేవాళ్ళు ఎలాంటి భ్రమ కలిగిస్తే కానీ అంటే ప్రాణాలకు లెక్క చేయకుండా జనాలు తమ డ్యూటీలు చేస్తారు. ఇది మోటివేషన్ కాదండి, భ్రమ. ప్రాణంపై ఉన్న తీపిని తొలగించడం అంటే ఇది భ్రమ, మోటివేషన్ కాదు. చాలామంది మోటివేట్ చేస్తారండి. అట్లా మోటివేట్ చేసి వాళ్ళను ఫైట్ చేసేలా చేస్తారు. ధైర్యవంతులకు ధైర్యం కాదు, అది మభ్యపెట్టడం అంటారు. దాన్ని షుగర్ కోట్ చేసి మోటివేషన్ అంటారు.
ప్రాణంపై తీపిని పోగొడుతున్నావు అంటే నీ ప్రాణాన్ని మాత్రం నీవు విలువిస్తున్నావు, కానీ ఎదుటివాడి ప్రాణం నీకు అగ్గిపులతో సమానం. అది ప్రాక్టికల్ థింగ్. హ్యూమన్ సైకాలజీ అంటే అంత డేంజరస్ ఉంటుంది. హాస్పిటల్స్ దగ్గర ఉంటాయి కదండి, అందుకోసం సిటీలో అంటే ఎంత అబ్సర్డ్ ఇవ్వండి థింకింగ్. ఫస్ట్ ఏమో చదువు, పిల్లల భవిష్యత్తు. రెండోదేమో హాస్పిటల్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి సిటీలో బతికితే ట్రీట్మెంట్ తొందరగా అవుతుంది. నీవు ఊళ్ళో నుంచి ట్రీట్మెంట్కి ఎప్పుడు పోతావు అంటే సుమారు ఒక 2-3 ఏళ్లలో నువ్వు పోతావు అనిపిస్తే అప్పుడు నువ్వు సిటీకి వచ్చి ట్రీట్మెంట్లు తీసుకుంటావు. మీరు గమనించండి, ఊళ్ళో నుంచి చిన్న చిన్న వ్యాధులు పెట్టుకొని సిటీకి వచ్చి 1-2 సంవత్సరాలు చచ్చిపోతాడు. వాడు అదే కండిషన్లో ఊళ్ళో ఉంటే మంచి గాలి పీల్చుకొని ఒక 4-5 సంవత్సరాలు ఉంటాడు. వాడు ట్రీట్మెంట్ కోసం సిటీకి వచ్చి సంవత్సరంలో చచ్చిపోతాడు. 1-2 సంవత్సరాలు మ్యాక్సిమం. అది కాకుండా జీవితాంతం సంపాదించిన డబ్బులు మొత్తం ఈ హాస్పిటల్స్కి తగిలేసి లాస్ట్కు ఆనందము పోయి, ఆరోగ్యము పోయి, డబ్బు పోయి ఏకాకిగా కుక్క చావు చేస్తాడు. అంటే అర్బన్ లైఫ్లో గురించి అంటే మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏమంటే హాస్పిటల్స్. ఇప్పుడు మీరు హైరైజ్లో కూడా చూడండి, మీరు ఏదైనా దీంట్లో యాడ్ 5 minutesలో హాస్పిటల్ అట అంటే నువ్వు ఆ హైరైజ్లో చేరితే గ్యారంటీ హాస్పిటల్ పాలవుతావు అని ఇండైరెక్ట్ చెప్పుడు. నీ దగ్గర డబ్బు ఎంత ఉందంటే నీ జీవితాన్ని పట్టించుకోకుండా నీవు బతుకుతావు. దానివల్ల 5 నిమిషాల దూరంలోనే నీకు హాస్పిటల్ ఉంది. అది ఏది కార్పొరేట్ హాస్పిటల్. మీరు ఎప్పుడైనా హైరైజ్లలో అక్కడిక్కడ యాడ్లో చూసినరా? గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉందని ఎవడైనా యాడ్ ఇస్తాడా? ఉస్మానియా దగ్గరలో ఉంది, గాంధీ దగ్గరలో ఉంది, కిమ్స్ దగ్గరలో ఉంది అని చెప్తాడా? నిజామ్స్ దగ్గర చెప్పడు. కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరలో ఉంది అంటే నీవు దాచుకున్న డబ్బు ఈ హైరైజ్లో చేరంగానే నీవు అక్కడ చేరితే అవి మటుమాయం అవుతాయి. మీరు కేర్ఫుల్ అబ్జర్వ్ చేయండి. మీకు జోక్ అనిపిస్తుండొచ్చు, నేను సీరియస్గా చెప్తున్నా. నేను ఆలోచించమని చెప్తున్నా. పిల్లల భవిష్యత్తు అంటే ఏమి ఆలోచించండి. మీ భవిష్యత్తు నిజంగా పిల్లల చేతిలో ఉందా ఆలోచించండి. ఊళ్ళో లేనిదేమి, సిటీలో ఉన్నదేమి. అంటే మీకు బహుశా ట్రాఫిక్ సిగ్నల్స్ బాగా నస్తాయేమో, మోరీ నీళ్లలో మిక్స్ అయి వచ్చిన నల్లాలో నీళ్లు మీకు నచ్చుతాయేమో. పొద్దున బానిసలాగా పోయి సాయంత్రం శవంలాగా ఇంటికి వచ్చే కొడుకులను, కూతుళ్ళను చూసి మీరు ఆనందపడతారేమో. మీ ఊళ్ళో ఆరోగ్యంగా జొన్న రొట్టెలు చేతిలో పట్టుకొని ఉట్టి చెడ్డీ వేసుకొని తిరిగే పిల్లలను ఆరోగ్యంగా పెరగటం చూసి మీ సిటీలో ఉన్న మీ మనవాళ్ళు బర్గరు, పిజ్జాలు తిని ఓవర్ వెయిట్ అయ్యి అప్పుడే బీపీలు, షుగర్లు తెచ్చుకొని వారానికి ఒకసారి డాక్టర్ దగ్గర పోతుంటే మీకు చూసి ఆనందపడతారేమో. ఊళ్ళలో పిల్లలు ఒక జొన్న రొట్టె పట్టుకొని తినుకుంటా, దాంట్లో ఏం టేస్టే ఉండదు, తింటా ఉంటాడు మెల్లగా. వాళ్ళమ్మ 6:30కి అవి ఎండిపోయిన రొట్టెలు ఇస్తుంది, ఒకటి తినిపోరా అంటది. వాడు పట్టుకొని కొద్ది తినుకుంటా 9:30 వరకు టైం పాస్ చేస్తాం. వాళ్ళని చూస్తే వీళ్ళకి అసహ్యం వేస్తుంది. వీళ్ళ మనవాళ్ళు సిటీలో ఆ అడ్డమైన బ్రెడ్, అడ్డమైన మ్యాగీ తిని ఆ కోడలు పంపిస్తుంటే చూసి ఆనందపడతారేమో. మీ మనవాళ్ళు ఎప్పుడు హాస్పిటల్ పాలవుతుంటే, గ్లూకోజ్ ఎక్కిస్తుంటే చూసి ఆనందపడతారేమో. అంటే క్రిమినల్ మెంటాలిటీస్. మీరు పట్టించిన బాట పట్టిన బాట కాదు, పట్టించిన బాట మీ పాలిట యమపాశంగా మారుతుంది అని తెలుసు కూడా
ఆ యమపాశాన్ని ముద్దు పెట్టుకొని చాలా మందిని మోటివేట్ చేసి ఊళ్ళ నుంచి బస్సులు ఎక్కించి ట్రైన్లు ఎక్కించి సిటీకి పంపిస్తే వాళ్ళ బ్రతుకులు ఏమైపోతున్నాయా అని చాలా మంది అబ్జర్వ్ చేయకుండా తాము చేసిన తప్పు 10 మంది చేయాలి అని కోరుకొని అలాంటి శాడిజం ఉన్న సమాజాన్ని తీర్చిదిద్దాలి అంటే నాలాంటి వాడు సరిపోడు. కొద్దిగా ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు వృద్ధి చెందకూడదా? మా పిల్లలు కూడా మంచిగా బతకకూడదా? ఊళ్ళో ఉన్న పిల్లగాడు 9 గంటలకు స్కూల్లో పోతాడు, అంత పెద్ద చదువు రాదు, ఇంగ్లీష్ రాదు. మీ పిల్లవాడు 7 గంటలకే బస్ ఎక్కుతాడు, సాయంత్రం 7 గంటలకు వస్తాడు, ట్యూషన్కి పోతాడు. అంటే భవిష్యత్తు అంటే పిల్లగానికి చిన్నప్పుడే తనకు తాను టైం లేకుండా ఉండటమే భవిష్యత్తు. నేను ఇటువంటి వందలాది ఎగ్జాంపుల్ ఇస్తాను. మరి నీవు కూడా సిటీలో, నాకు గత్యంతరం లేదు, సిటీలో ఉంటున్నా. నేను ఊళ్ళో ఉంటే దీనికన్నా ఒక 5 రెట్లు ఎక్కువ సంపాదిస్తా, విధి లేక. నాకు బోరడం అనేది లేదు, బోరడం అనేది లేదు అంటే నా మైండ్ బిజీ ఉంటుంది, నా చుట్టుముట్టు బిజీ ఉండదు, ఏమి ప్రశాంతంగా ఉంటుంది. నేను బిజీ ఎందుకు ఉంటా అంటే నా మైండ్ని నేను ఎప్పుడు ఎంగేజ్ పెడతా. ఆ ఎంగేజ్ ఉన్న మైండ్ ఊళ్ళో ఉన్న ఎంగేజ్ ఉంటుంది, సిటీలో ఉన్న ఎంగేజ్ ఉంటుంది, రాజస్థాన్లో ఉన్న ఎంగేజ్ ఉంటుంది, కోనసీమలో ఉన్న ఎంగేజ్ ఉంటుంది, బెంగళూరు లాంటి నగరంలో కూడా ఇప్పుడు ఎంగేజే ఉంటుంది. ఎంగేజ్మెంట్ యొక్క ఇంటెన్సిటీ మారుతుంది, ఎంగేజ్మెంట్ యొక్క ఇంటెన్సిటీ మారుతుంది, బ్రెయిన్ మాత్రం బిజీగా ఉంటుంది. కోరికలే జీవితాలు కావు, కోరుకున్నవే దక్కితేనే జీవితం కాదు. నీ కోరికలు అంటే నీకు అన్సర్టానిటీ అన్నట్టు, దక్కుతుందో లేదో అన్నదే కోరిక. దక్కుతుందో లేదో అన్నదే కోరిక, దక్కుతుంది అంటే గ్యారంటీ సక్సెస్. చాలా మందికి కోరికలు ఉంటాయి, కొనసాగుతాయి, ముగిసిపోతాయి, కానీ తీరవు. కానీ ఆరాటం జీవితం అంతా దీనికోసమే ఆరాటం. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.